హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే రక్షణ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours 17 minutes రన్ టైమ్తో ఆల్రెడీ లేట్గా థియేటర్స్లో రిలీజ్ అయిందండి. ఇప్పుడు ఆహా వాళ్ళు తెలుగులో కూడా స్ట్రీమ్ చేస్తున్నారు. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఆల్రెడీ తెలుసుగా ఆహా వాళ్ళు ఎలాంటి కంటెంట్ తీసుకొస్తారో ఈ మూవీ అయితే నాకు అస్సలు నచ్చలేదండి. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఈ మూవీ స్టార్ట్ అవడం నాకు అర్థమైపోయింది ఇది ఒక రాడ్ సినిమా అని చెప్పి చూపించిందే చూపిస్తూ రిపీటెడ్ సీన్స్తో నింపేశారని చెప్పాలి. ఆ తర్వాత మానస్ గారి క్యారెక్టర్ వస్తుంది, అక్కడ నుంచి బాగానే ఉంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా సేమ్ డల్ నేరేషన్తో అలా తీసుకెళ్ళిపోయారు. ఇంకా క్లైమాక్స్ కూడా మనం చాలా మూవీస్లో చాలా సీరియల్స్లో చూసినట్టే ఒక రొటీన్ సీరియల్ కిల్లర్ మూవీ లాగానే ఎండ్ అయిందని చెప్పాలి. ఈ మూవీ మొత్తంలో కూడా మానస్ గారు ఉన్న పోర్షన్ కానీ అండ్ అలానే ఇలా తీద్దామని రాసుకున్న సీన్స్ కానీ అవి కొంచెం అట్రాక్ట్ చేశాయి అంతే తప్పితే మిగతా మూవీ అంతా కూడా ఏమీ లేదు. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి పాయల్ రాజ్పూత్ అలియాస్ కిరణ్ గారు ఐపీఎస్ ట్రైనీగా ఉంటారు. అయితే తన కళ్ళ ముందే తన ఫ్రెండ్ సూసైడ్ చేసుకొని చనిపోతుంది. కాకపోతే అది సూసైడ్ కాదు, హత్య అని ఇవిడ అనుమానిస్తూ ఉంటారు. ఒకవేళ హత్య అయితే అంతకుని పట్టుకున్నారా లేదా, ఆ ప్రయాణంలో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే పాయల్ రాజ్పూత్ గారు అండి, ఆవిడైతే 100% చేశారని చెప్పాలి. ఆ క్యారెక్టర్కి సెట్ అయ్యారు అండ్ ఫైట్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ చాలా డల్ సీన్స్ కూడా ఆవిడ యాక్టింగ్తో ఆవిడ అప్లిఫ్ట్ చేశారని చెప్పాలి. అలాగే నేను ముందుగా చెప్పినట్టు మానస్ గారు ఉన్న సీన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి అండ్ ఇన్వెస్టిగేషన్ కోసం రాసుకున్న పాత్రలు అవన్నీ కూడా చాలా బాగుంటాయి. బీజిఎం కూడా పాటలుగా బాగానే ఉందనిపించింది. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ 20 minutes కానీ క్లైమాక్స్ 30 minutes కానీ మనం అన్ని సీరియల్ కిల్లర్ మూవీలో చూసేలాగానే రొటీన్గా తీసుకెళ్లారని చెప్పాలి. అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, ఎందుకు ఈ హత్యలన్నీ చేస్తున్నాడు అనే దానికి ఇచ్చిన రీజనింగ్ అయితే అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. తను పట్టుకోవడానికి వాళ్ళు రాసుకున్న ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా అంతేం బాగాలేదని చెప్పాలి. ఈ మూవీలో చాలా ఫుటేజ్ వరకు అయితే ట్రిమ్ చేయొచ్చు అనిపించిందండి. నడిచి వెళ్ళే సీన్లు కూడా ఏదో హారర్ ఫిల్మ్ లాగా మెల్లగా చూపిస్తూ ఉంటారు, మనకే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే ఇల్లాజికల్గా అనిపించాయండి. విలన్ వాళ్ళ అమ్మని చంపేటప్పుడు ముక్కుబూసి చంపుతాడు, నోరుతో ఆవిడ గాలి పీల్చుకోగలదు కదా అని నాకు అనిపించింది. ఇక కెమెరా వర్క్ కూడా బాగలేదు, చాలా షేకీ షాట్స్ ఉన్నాయి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెక్ట్ ఏంటంటే ఇట్స్ అండ్ రొటీన్ సీరియల్ కిల్లర్ మూవీ అని చెప్పాలి. సో స్క్రీన్ ప్లేని, నేరేషన్ని అండ్ అలానే ఇన్వెస్టిగేషన్ సీన్ని ఇంకొంచెం కొత్తగా చూపించుంటే బాగుండేదని నా ఒపీనియన్. సో ఇది కంప్లీట్గా నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.